హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడింటిలో వచ్చే ముఖ్యమైన వార్తల్ని ఒక 15 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, అట్లాగే సాక్షిలో మూడిట్లో కూడా ఈరోజు లడ్డూ విషయం వేశారండి. కల్తీ నెయ్యి గురించి వేశారు. ఇప్పుడప్పుడే ఈ కల్తీ నెయ్యి ఇష్యూ తగ్గట్లేదు. సో సూత్రలాలు వదలొద్దు అని చెప్పి కల్తీ నెయ్యిపై మంత్రులు ముక్త కంఠమని హెడ్లైన్ పెట్టి ఆంధ్రజ్యోతిలో వేశారు. అట్లాగే సాక్షిలో సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి సింగాల్ కల్తీ పాపమే వీరిదే అని చెప్పేసి ఈనాడులో వేశారు. ఇక సాక్షిలో చూసుకుంటే, రెడ్ బుక్కే రాజ్యాంగం, నేనే సుప్రీం, రాజ్యాంగ విరుద్ధ చట్ట చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదును అని చెప్పేసి సాక్షిలో వేసాడు అనమాట. సో ముందుగా మనం ఆంధ్రజ్యోతిలో చూసుకుందాం. సో వీడియో చూస్తున్న మీరేమనుకుంటున్నారు? కల్తీ జరిగిందా లేదా? లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, జరగలేదు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం. సో ఇక ఆంధ్రజ్యోతిలో ఈ లడ్డు విషయం చూసుకుంటే, సూత్రధారులను అసలు వదలద్దు, కల్తీ నెయ్యిపై మంత్రులకు ముక్త కంఠం, సిట్ లేఖపై క్యాబినెట్లో సుదీర్ఘ సమాలోచనలు, కల్తీకి దారితీసిన పరిణామాలు లేఖలో నామమాత్రంగానే ప్రస్తావించారు, వాటిపై దృష్టి పెడితే దోషులు తేలే అవకాశం, వైవి పాత్రపై స్పష్టత ఇస్తే బాగుండేది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పథకం ప్రకారమే తిరుమల లడ్డుపై కల్తీ, సెంటిమెంట్తో కూడిన అంశం ఇది, మంత్రులు. న్యాయపరంగా ముందుకెళ్లడంపై కేబినెట్ దృష్టి, అసాధారణ రీతిలో మంత్రివర్గ సమావేశానికి ఏజీ ఛార్జ్షీట్పై జడ్జి నిర్ణయం తర్వాత ముందుకెళ్తామని చెప్పేసి ఏజీ సలహా ఇచ్చారంట, అడిషనల్ జనరల్. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది కదండి, వైవిని వదిలేస్తారా అని చెప్పేసి. సో వాళ్ళ వార్త రాసే కొందికి నిన్న అదే ఎజెండాని క్యాబినెట్లో పెట్టారనమాట. సో ఆంధ్రజ్యోతి న్యూస్కి అంత పవర్ వచ్చింది. సో అట్లాగే దాని గురించి చూస్తే, టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలని క్యాబినెట్ భేటీలో మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సిట్ సమగ్రంగా దర్యాప్తు జరిపిన అసలు సూత్రధారుల సంఘటన ఛార్జ్షీట్లో పొందుపరచలేదా అనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రాసిన లేఖలో సిట్ కల్తీ నెయ్యి వ్యవహారంలో కొందరు అధికారులపైన చర్యలు తీసుకున్నారని చెప్పేసి అన్నారంట. సో అట్లాగే సహనానికి విజయం, అమెరికా సుంకాల విషయంలో విమర్శలు ఎన్ని వచ్చినా భరించాం, వాణిజ్య చర్చల్లో సుస్థిర వైఖరితో ఉన్నాం, ఫలితాలు చూస్తున్నారు. అమెరికాలో వాణిజ్య ఒప్పందం, సుంకాల తగ్గింపుపై ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల సన్మానం. సో నిన్న అమెరికా సుంకాలు తగ్గించింది కదండి, 25% నుంచి 18% వరకు. సో దాని గురించి కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పి రాశారు. అట్లాగే ఎప్స్టీన్ ఫైల్స్ భయంతోనే ట్రంప్తో మోదీ రాజీ, తన పరువు కోసం దేశాన్ని అమ్మేశారు. ఆదాని కేసు, ఎప్స్టీన్ ఫైల్స్తో తీవ్ర ఒత్తిడిలో ప్రధాని, అందుకే ఆగామాగాలపై వాణిజ్య ఒప్పందానికి అంగీకారం. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఈయనకి ఏ విషయం మాట్లాడాలో ఏది మాట్లాడాలో అసలు అర్థం కావట్లా. ఎప్స్టీన్ ఫైల్స్తో ఆయనకి ఏం సంబంధం అండి? అందులో ఉన్న ఒక చిన్న మెయిల్ తీసుకొని, ఆయన మెయిల్ కూడా అసలు మెయిల్లో ఆయన పేరు జస్ట్ పేరుంది అంతే, దాన్ని తీసుకొని ఎప్స్టీన్ ఫైల్స్కి ఈయనకి పెద్ద సంబంధం, ఈయన ఏదో అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అనేది చాలా గలీజ్ వ్యవహారం. అందులో ప్రధాని మోదీ ఎందుకున్నారు చెప్పండి? ప్రశ్నించాలంటే ఇండియాలో చాలా సమస్యలు ఉన్నాయండి, దాని గురించి ప్రశ్నించండి. అనవసరమైన విషయాలంతా ప్రశ్నించండి దేనికి చెప్పండి? ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు మాత్రమే ఉంది, దాని తర్వాత ఏమీ లేదని వీళ్ళకి తెలుసు. జనాల్ని వేరి పప్పలు చేయాలి ఎట్లా ఒకట్లా, అంతే. అట్లాగే అసలు బుర్ర పెట్టలేదు, ప్రతి దశలో అంతులేని నిర్లక్ష్యం, కల్తీ నెయ్యికి అదే కారణం అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారండి. 2014, 2018, 2019లో కఠిన నిబంధనలు, 2020లో మరోసారి నిపుణుల కమిటీ ఏర్పాటు, టెండర్ నిబంధనలను సడలిస్తూ సిఫార్సు, హేతుబద్ధత వివరణ లేకుండా నివేదిక, దాన్ని గుడ్డిగా ఆమోదించిన ఉన్నతాధికారులు. 2022లో నెయ్యి కల్తీపై ధర్మారెడ్డికి ఫిర్యాదులు, మైసూరు ల్యాబ్ ధృవీకరించినా కూడా అలసత్వం వహించారంట. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అధిపతి నివేదిక, ధర్మారెడ్డి, సింగాల్, బాలాజీలపై చర్యలకు సిఫార్సు అంట. ఓహో, మరి ఈఓకి బోర్డు మెంబర్కి ఏం సంబంధం లేదా? ఈ విచారణ ఎట్లుంది కాబట్టి ఏపీలో ఈ గొడవలు. మీరు కరెక్ట్గా విచారణ చేసి ఎవరిని బాధ్యులు చేయాలో వాళ్ళని బాధ్యులను చేసింటే ఈ గొడవలన్నీ ఉండేది కాదు. సో అతిపెద్ద ప్రకృతి వ్యవసాయం క్షేత్రంగా ఏపీ అంటండి. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం. త్వరలో రాష్ట్రమంతా శిక్షణా తరగతులు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల కోకో సిటీ, లంబసింగిలో కుంకుమ పువ్వు సాగు ప్రణాళికలు. ఇకపై పంటల వారీగా ఫెస్టివల్స్. వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అంటండి. సో నిన్న మీటింగ్ జరిగింది కదా, సో అందులో ఈ టాపిక్ కూడా ఉందన్నమాట. అంబటి ఆఫీస్పై దాడి, టీడీపీ ఎమ్మెల్యే మాధవిపై కేసు, ఆమె భర్త మరికొందరిపైన నమోదు చేసిన పోలీసులు. సీఎం ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం. అంబటి కుటుంబ సభ్యుల వాగ్మూలాలు రికార్డు. మొత్తం 31 మందిపై అంబటి ఫిర్యాదు అంట.
ఇది ఈ గవర్నమెంట్ ఇలా ఉంది కాబట్టి వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు. ఇదే ఆపోజిట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు పోయి ఏదైనా గొడవ చేసింటే టీడీపీ మీద కేసులు పెట్టారా అండి? కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటారు. అడిగితేనేమో అడ్మినిస్ట్రేషన్ అది ఇది అంటారు. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి వస్తే కార్యకర్తలు కొద్దిగా పట్టించుకోవడం తగ్గుతుందన్నమాట. సో పార్టీ ఆయన అపోజిషన్లో ఉంటే కార్యకర్తలు కొంచెం పట్టించుకుంటారని నా అభిప్రాయం. అట్లాగే ఏది మంచిదైతే అదే చేయండి. చైనా ట్యాంకులు చొరబడినప్పుడు జనరల్ నరవణకు మోదీ సందేశం. భారత్ చైనా పాలసీ కేంద్రీకృతం. సైన్యం సలహాలను ప్రభుత్వం వినదు, తగిన మార్గనిర్దేశం చేయదు. యుద్ధం అంచుల్లో మేమే నిర్ణయం తీసుకోవాలి. ఆత్మకథలో మాజీ ఆర్మీ చీఫ్ నరవణ. సో ఈ నరవణ అనే బుక్ కొద్దిగా వివాదాల కేంద్రం అయ్యేటట్టు ఉంది. సో అనుమతి లేకుండా మళ్ళీ జగన్ యాత్ర. నేడు అంబటి కుటుంబ సభ్యుల పరామర్శ కోసం గుంటూరుకు. నాడు మంది మార్బలంతో రెంటపాలకు ఆయన కారు కింద పడి ఒకరు మృతి, గుండెపోటుతో మరొకరు, అంబులెన్స్ను దారి ఇవ్వకపోతే ఇంకొకరు మృతివాత. ఇప్పుడు మరో పరామర్శకు సిద్ధం. భయాందోళనలో ప్రజానీకం. జగన్ పర్యటనకు అనుమతి లేదని ఎస్పీ. మీరు లేదన్న వాళ్ళు వస్తారు, కానీ మీరు ఏం చేయరండి. ఎందుకు ఊరికే ఆయనకి మోడీ గారి రక్షణ గోడ ఉంది. సో దానివల్ల ఏం చేయలేరు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి పరామర్శ యాత్రకు బయలుదేరారు. సీఎం చంద్రబాబును తెలుగు మహిళలతో అసభ్యకరమైన పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు బుధవారం ఆయన గుంటూరు పర్యటనకు సిద్ధమయ్యారంట. ఏముంది, వెళ్ళి బాబాలే మాట్లాడవయ్యా అంటాడేమో. ఇంకా దానికి మించి ఏముంది చెప్పండి. అలా మాట్లాడితే పార్టీని సస్పెండ్ చేసేది పోయి వాళ్ళకి మళ్ళీ పరామర్శ యాత్ర ఎందుకండి ఇవన్నీ. సో ఈనాడులో చూసుకుంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి సింగాల్ కల్తీ పాపం వేరిదే అని చెప్పేసి లడ్డూ కల్తీ గురించి రాశారు కదా. సో బ్రీఫ్గా బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ, వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు. మంత్రి పర్యావల కేశవ్, నాదెండ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ వెల్లడి. సో చూసుకుంటే భగీరథ యత్నం చివరి దశలో పోలవరం సవాలును అధిగమించి వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి కావచ్చిన కొత్త డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే బట్రస్ ద్వారా పూర్తి. సిపిజి సమస్య పరిష్కారంతో వరదల్లోనూ ఆగని పనులంట. సో ప్రధాన డ్యాం పూర్తి చేసే పనులు ప్రారంభం. కుడి ఎడమ కాలువ అనుసంధానం వేగవంతం. ఏడాదిన్నరలో ఎంతో పురోగతి. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే 4,747 కోట్లు ఖర్చు పెట్టారంట అండి. సో అమెరికాతో వాణిజ్య ఒప్పందం పెద్ద నిర్ణయం అని చెప్పేసి రాశారు. ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం. దేశానికి అనుకూలంగానే మా పని. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ. వ్యవసాయ పాడి రంగానికి పూర్తి రక్షణ. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. 12 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. సో నిన్న అమెరికాతో డీల్ కుదిరింది కదా. సో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ కూడా కొంచెం చూపించింది అనమాట. సో వాణిజ్యం ఒప్పందంపై బగ్గు. అమెరికాతో ప్రధాని రాజీ పడ్డారు. రైతు కష్టాన్ని అమ్మేశారు. మాట్లాడే హక్కు హరించిన ప్రజాస్వామ్యం మచ్చ. స్పీకర్కు రాసిన లేఖలో రాహుల్ గాంధీ. నరవణ పుస్తకంపై కొనసాగిన ప్రకంపనలు. లోక్సభలో 8 మంది సస్పెన్షన్ చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ గారు స్పీచ్ రాశారు వీళ్ళు. అట్లాగే విపత్తులో రుణాల వసూలుకు వేధించవద్దు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని బ్యాంకులకు మార్గదర్శకం. బ్యాంకుల సూచనలతో ఆర్బీఐ ముసాయిదా. సో విపత్తుల్లో ప్రజలు నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భాల్లో ప్రజలను పాత రుణాల కోసం, బకాయిల కోసం కట్టాలని వేధించకుండా వారిని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు సూచించిందంట. ఇందుకు సంబంధించిన ముసాయిదాన్ని విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-2027 ఆరంభం నుంచి బ్యాంకులు అమలు చేయాలని పేర్కొంది. అమలుకు ముందు తుది ఉత్తర్వులు జారీ చేస్తుంది. ముసాయిదాలో ముఖ్యాంశాలు అవి అని అంటండి. సో మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఖచ్చితంగా వసూలు చేస్తారు. ఇది ఊరికే పత్రికా ప్రకటన లాగా పనికొస్తుంది అంతే. పర్యవేక్షణ లోపం వల్ల అది అమలు కాదు. పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండా అప్పులు ఇవ్వాలి. రైతు సాధారణంగా తన భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. ఆ పూచీకత్తు భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకం లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు విపత్తులో దెబ్బతిన్నా లేదా కనిపించకుండా ఆ ప్రాంత రెవెన్యూ అధికారుల నుంచి తీసుకున్న భూమి ధృవీకరణ పత్రం చూపితే మరింత వ్యవసాయ రుణం ఇవ్వాలని చెప్పేసి ఆర్బీఐ నిన్న కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసిందన్నమాట. సో బంగారం వెండి ధరలు అమాంతం దూసుకెళ్ళాయి. 10 గ్రాముల మేలిం బంగారం 1,58,000, కిలో వెండి 2,79,600 అంటండి. సో 2008 తర్వాత ఒక్క రోజులో అత్యధిక లాభం ఇదే. సో మళ్ళీ పెరుగుతుంది గోల్డ్.
క్లిక్ దూరంలో 25 రకాల సేవలు, ఆస్తి పన్ను విధింపు నుంచి ట్రేడ్ లైసెన్స్ వరకు. కార్యాలయాలకు ప్రజలు వెళ్ళే అవసరం లేదు. అందుబాటులోకి నవీకరించిన పురపాలక పోర్టల్ అంటండి. సో మీ కొత్త ఇంటికి ఆస్తి పన్ను మదింపు చేయించుకోవాలా? ఇకపై మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళాల్సిన పని లేదు. సిబ్బంది చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇల్లు కార్యాలయం నుంచి నవీకరించిన పురపాలక పోర్టల్ ద్వారా ఇంటి వివరాలు అప్లోడ్ చేసుకోవచ్చు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు ఇచ్చాక కమిషనర్ ఆస్తి పన్ను విధిస్తారంట. ఏమండి, ఎంత నవీకరించినా కూడా చివరికి కమిషనర్ అక్కడ ఓకే చేయాలంటే వీళ్ళు వెళ్ళి డబ్బులు కొంచెం చదివించుకుంటే అప్పుడు అది ఓకే వెళ్తుంది. సో అదే అండి ఈనాడులోని బ్యానర్ వార్తలు. సాక్షిలో చూసుకుంటే సాక్షి రెడ్ బుక్కే రాజ్యాంగం, నేను సుప్రీం, రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదునంట. నిర్భీతిగా సుప్రీంకోర్టు ఆదేశాలకు ధిక్కరిస్తూ లడ్డూపై చంద్రబాబు మళ్ళీ సొంత విచారణ. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని దుస్సాంప్రదాయానికి నాంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం, తమకు అనుకూలంగా కోరుకున్న నివేదిక ఇప్పించుకునే పన్నాగం. తద్వారా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులే లక్ష్యం. లడ్డూ ప్రసాదంలో జంతుకు కలవలేదని ఇప్పటికే నిర్ధారించిన ఎన్డీడీజీబీ ల్యాబొరేటరీలు. అదే విషయాన్ని తన ఛార్జ్షీట్లో స్పష్టం చేసిన సిబిఐ సిట్ కుట్రలు బెడిసికొట్టడంతో బాబు సర్కార్ న్యాయాధికారం లడ్డూపై మళ్లీ దర్యాప్తు సొంతంగా విచారణ కమిషన్ ఏర్పాటు నిర్ణయం. సో మంత్రివర్గ సమావేశంలో వేదికగా నిర్భీతిగా రాజ్యాంగం వలన సుప్రీంకోర్టు అధికార పరిధిని సవాల్ చేసిన బాబు సర్కార్ అని చెప్పేసి లడ్డూ విషయం కల్తీనే ఉంది కదా. సో దాని గురించి వీళ్ళకి నచ్చినట్టు రాసుకున్నారనమాట. సో ఏది చెప్పినా కూడా సరే అండి, 2019 నుంచి 2024 మధ్యలో అసలు తిరుమల లడ్డూలో కానీ, తిరుమల ప్రసాదంలో కానీ, స్వామివారికి పెట్టే ప్రసాదంలో కానీ నెయ్యి వాడలేదు, మట్టి కెమికల్ ఆయిల్ వాడారు. ఇది మాత్రం నిజం. సో వీళ్ళు అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక అవకాశం ఇచ్చారు కదా అని దాన్నే రాస్తా వచ్చారనమాట. సో వ్యక్తిగత గోప్యతతో ఆటలొద్దు, డేటా షేరింగ్ పేరుతో పౌరుల గోప్యత హక్కుతో అడ్డుకోవద్దంటూ వాట్సాప్ను సుప్రీంకోర్టు మందలించిందనమాట. సో మాకు సమాచారం లేదు, చమురు కొనుగోలు నిలిపివేతపై భారత్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని రష్యా పేర్కొంది. మీరు చెప్పా కూడా ట్రంప్ వినడండి. ఆయన కల వచ్చిందంటే చెప్తూ ఉంటాడు ఏదో ఒకటి. మణిపూర్ సీఎంగా ఖేమ్ చంద్ సింగ్ను ఉప ముఖ్యమంత్రిగా నేమార్చా కిప్జెన్ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు సమాచారం. సో ట్రెండ్లోకి వెండి జీవితకాల గరిష్ట స్థాయి నుంచి 3 రోజుల పాటు పతనమైన వెండి బంగారం ధరలు తిరిగి పెరిగాయంట. సో మళ్ళీ ఢిల్లీలోనే గుజరాత్పై గెలిచి 4వసారి WPL ఫైనల్కు ఢిల్లీ క్యాపిటల్స్ అండి. సెన్సాక్స్ సునామీ 12,10,00,000 పెరిగిన ఇన్వెస్టర్ల సంపద. సో నిన్న ట్రేడ్ డీల్ జరిగింది కదా, సో అందుకు కొద్దిగా ఊపందుకున్నాయి మార్కెట్లు. సో ఈరోజు ఇంకా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి, పార్లమెంటుకు మకర ద్వారం వద్ద వైఎస్ఆర్సీపీ ఎంపీలు నిరసన. సో ఏంటి, మోడీ గారి గవర్నమెంట్కి ఎదురెళ్తారా? చంద్రబాబు డైరెక్షన్లోని వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, పెట్రోల్ బాంబులతో ఇళ్ల తగలబెడుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదు. కేంద్రం జోక్యం చేసుకుని బాబు ఆవడాలకు అడ్డుకట్టు వేయాలని డిమాండు. ఫ్లక్కార్డులతో నిరసన హోరు, ఆరాధేసిన తోటి ఎంపీలు. నేడు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయనున్న ఎంపీలు. లాస్ట్ 5 years రాష్ట్రపతి పాలనే పెట్టినాలండి. ఇంకా ఘోరం. కరకట్ట ప్యాలెస్ కిరాతకమే, మాజీ మధ్య జోగి రమేష్ ఇంటిపై దాడి కుట్ర అక్కడి నుంచే. సో కరకట్ట నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయినప్పుడు, ఆఫీస్ మీదకి పోయినప్పుడు కూడా ఇలాగే రాశారా? ఆయన ఏమో అప్పుడు అప్లికేషన్ ఇచ్చడానికి వెళ్ళారా, వీళ్ళేమో ఇప్పుడు కొట్టడానికి వెళ్ళారా? ఎట్లా అండి? ఆ రోజు ఆయన అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళకపోతే ఈరోజు వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ పెట్టడానికి వచ్చేవారు కాదు. సో దాన్ని గమనించాలి మీరు. సీఎం దుమ్మెత్తిపోత, చంద్రబాబు ద్రోహంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు చెల్లు పోతిరెడ్డిపాడు సర్వం సిద్ధం. రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తి చేయాలని డిమాండు. సీఎం సుభిక్షం కోసం 3,850 కోట్లతో ఎత్తిపోతలకు పనులు చేపట్టిన వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం రేవంత్తో బాబు చీకటి ఒప్పందం. సీఎం ఎత్తిపోతలతో ప్రయోజనం లేదంటూ బాబు సర్కారు వితండవాదం. అవునండి, ఏ పర్మిషన్ తీసుకోరు, పోతారు, ఒక శంకుస్థాపన రాయి చెక్కే వస్తారు అంతే. తర్వాత పర్మిషన్ల కోసం నానా సంఘాలు నాకు పర్మిషన్ తీసుకోవాలా, అది వాళ్ళు ఇవ్వరు. సో అది అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు చూసుకున్నాం కదా. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లాగే లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.